గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. श्रीर्मे वजदो लक्ष्मीर्मे रक्षदो मनसक्का ममागोदिं वाचा सत्यमसीमहि अशो नाम रूपमन्न समय श्री श्री दामिशः कर्तमेन प्रजाभूता महितं भगवता ఏకన్నా మధ్యలో పెట్టాలి అహం రుద్రే భైరవ ఇది కొట్టానండి. भिन्नवाद्रंबदो पूर्णंददादे पदव्यो दानेदे एकदा ब्रह्मणमुपहरते एकदैव यजमान आयुस्तेजो दधाते मंगल नीराजन दीपं दर्शयामि शुद्ध जलारधिक्यं समर्पयामि हस्तं प्रक्षाल्य रक्षां धारयामि नमस्करोमि महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ईशान सर्व विद्यानां ईशान सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माणां पापात् मां पापसम्भवान् त्रायमान् कृपया देव शरणागतवत्सलाम् अन्यथा शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कारेण भावेन रक्ष रक्ष परमेश्वर దాన్ని 5 కిలో వేసేసి గోపురం దగ్గర అహం సోమాహనసం వివర్ణహం అహం రాష్ట్రే సంగమ మధ్యలో అట్లా మధ్య అహం రాష్ట్రే సంగమ నివసో రాత్రిరిషేణ దేవావ్యాదాదుః పూరుత్రా భూరిస్తాత్రా భూర్యా ఆవేశయంతే మయా సో అన్నామృత శుద్ధివంతే స్వామి అహమేవ స్వయం మధ్యలో దాని మీద పెట్టేది ఇక్కడ దొరుకును ఇక్కడ దొరుకును పత్తులు అటు ఉత్తరాన్ని One of the best statue, 1 ton bronze, అంటే 1000 కిలోలు తోటి చేస్తుంది. ఇది హిస్టారికల్. దీనికి ఆనాడు పత్రికా మిత్రులే కాదు, స్పోర్ట్స్ కల్చర్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్పోర్ట్స్ లవర్స్ని అందరినీ కూడా పిలుస్తా. అయినంత మటుకు 20 ఆగస్టు అంటే నాకేంటంటే ఆయన పుట్టినరోజు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాకపోయినా ఆమె ఆమె ఎట్లన్నా ఢిల్లీ ఫాదర్ దగ్గరికి పోతుంది కాబట్టి ఆమెకు సరిపోకపోతే ఆమె ఎన్నడు వస్తే అన్నాడు. ఇది ఓపెనింగ్ మాట్లాడము. అప్పుడే 3 రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు. ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు. చెట్ల అడ్డం వస్తుంది, చూసేటోడు లేడు. కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్
జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ. ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు, ఇది అన్యాయం. కనుక నేను స్టాచ్యూ తీసుకొస్తా పెడతా అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు, మినిట్స్లో కూడా రాసిండ్రు. ఇక ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయనతో తయారు చేయించిన. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆయన యాషెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చింది ఆ అమ్మ. అప్పుడు ఆ యాషెస్ తీసుకుపోయి నేను రాజమండ్రి గోదావరిలో కలిపాను. కనుక ఈ స్టాచ్యూ కూడా ఆమెనే వస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. నేను అన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి రాదు, యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో రిక్వెస్ట్ ప్రియాంక గాంధీ అన్న. దేవుని దయతోటి 20 ఆగస్టు అంటున్నా, కాకపోయినా ఆమె ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పెడతాను. వచ్చే తరం వారికి రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ ఏ విధంగా చేసిండు, స్పోర్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసిండు, ఆయన స్పోర్ట్స్ లెవెల్. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ప్రతి క్రికెట్ మ్యాచ్కు పోతుంది ఆమె. కనుక ఇక్కడ యంగర్ జనరేషన్కు తెలియాలి రాజీవ్ గాంధీ సాక్రిఫైస్ ఏంది, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేసిండు, పేదవాళ్ళకి ఏం చేసిండు అని వచ్చే తరం వారికి తెలియాలి. ఈ ఉప్పల్లో పెడితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్గా కూడా రాజీవ్ గాంధీ గారి పేరు ఉంటుంది అనేది నా ఉద్దేశం. దీనికి లోకల్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మా స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ వచ్చిండు, అది నాకు బాగా సంతోషం. నేను ఆయనను కూడా రమ్మన్నా మదన్ మోహన్ రావు అని, కానీ ఆయన నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. కానీ నేను ఇన్ఫర్మేషన్ పంపించిన. ఇంకోసారి జగన్మోహన్ రావు గారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఆయన కూడా పాపులర్ అవుతాడు. నేను చేసేది ప్రజలకే కదా, నువ్వు చేసేది ప్రజలకే కదా, రావాలి వచ్చినట్టే ఇక బాగుండు. అదే శివసేన రెడ్డికి కమిట్మెంట్ ఉంది, అయితే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని. అదేవిధంగా లోకల్గా మొన్ననే పోటీ చేసినట్టు మా రెడ్డి అతను కూడా వచ్చాడు. అదేవిధంగా మా శ్రీకాంత్ బాగా కష్టపడ్డాడు, చేస్తున్నాడు. ఒడియార్ ఈజ్ ద బెస్ట్. మంచి స్టాచ్యూలు, అంబేద్కర్ స్టాచ్యూ కూడా వాళ్ళ నాన్న చేసిండు. కొంత డబ్బు అవసరం పోయింది వాళ్ళకు. అప్పుడు ఆయన ఉన్నట్టు శ్రీధర్ కానీ రంగారెడ్డి కానీ శివలాల్ యాదవ్ నా దగ్గరికి వచ్చారు. హనుమంతన మాకు తక్కువ పడుతున్నాయి, పైసలు ఇప్పియాలంటే నేను ఇప్పిస్తాను, సోనియా గాంధీని కలిపి అన్నారు. ఒక షరతు మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. అదేవిధంగా ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు పెడితే నేను అన్ని సహాయం చేస్తాను. ఢిల్లీకి వచ్చిండ్రు, ఇవాళ అడిగిన తెల్లారి మేడం అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. శ్రీధర్ పూరా బోచర్ బిల్డింగ్ ఎట్లుంటుంది ఎంకత అన్నీ చూపించారు. చూపించినాక ఆమె అడిగింది హౌ వీ కెన్ గివ్ అన్నట్టు. మ్యామ్ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మనీ, HP, Indian Oil Corporation, everybody have got lot of money is there. Actual, this petroleum ministry, they will spend for the sports purpose. అంటే Manishankar was this minister at that petroleum. Ma'am, you can put a word, everything is done. వాళ్ళకి అప్పుడు 14 కోట్ల పైసలు అవసరం ఉండే. ఆ తర్వాత మంచిదన్నారు, వెళ్ళిపోయిండు. 2 నెలల తర్వాత నేను ఓబీసీ ఎంపీస్ ఫోరం కన్వీనర్గా లల్లూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరినీ పిలవాలని నేను మాట్లాడుతున్నా. మేడం, ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ యూపీఏ చైర్పర్సన్ ఐఎమ్ ఆర్గనైజింగ్ ఓబీసీ మీటింగ్. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ విత్ లల్లూజీ ఎవ్రీబడి, ఆల్ అపోజిషన్ పార్టీ. ఇన్ బిట్వీన్ ఐఎమ్ హెడింగ్ ఏంటి నేను అడుగుతూ, హనుమంత్ వాట్ అబౌట్ దట్ స్టేడియం అన్నది. అమ్మ నేనన్నా ఇదేందుకు ఈమెకి ఇంత మైండ్లు ఉన్నదని నేను ఉరికొచ్చిన. తెల్లారి ఫ్లైట్కు అసెంబ్లీ జరుగుతుంది, రాజశేఖర్ వాజ్ దేర్. నేను పోయి అడిగిన, ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఉప్పల్ స్టేడియం, అరే అది ఇచ్చేసిన కదా విశాఖ వాళ్ళకు, వివేక్ ఇచ్చేసినాను. ఇంత లోపల కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన విప్ ఉండే, హనుమంత్ ఈజ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్, వికెట్ కీపర్ ఉండే, వాళ్ళకి ఇచ్చేసిన. అంటే నాకు కోపం వచ్చి ఏమన్నా తెలుసా, ఎట్లిస్తారా? ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు డబ్బులు ఇస్తా అని పేరు పెడతారా? రేపు దావుద్ ఇబ్రాహిం గారు 1000 కోట్లు ఇస్తా అంటే అని పేరు పెడతారా అని అడిగిన. ఏకదమ్ షాక్ అయినాను. అరే
ఇది ఎట్లా అంటున్నావు? నో, దిస్ ఈస్ ద రియల్ స్టోరీ. దే కేమ్ టు మీ, ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్ టు సోనియా గాంధీ. దే ప్రామిస్ మీ దేర్ నేమ్ షుడ్ బి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. అది అయ్యే వరకు నేను ఊరుకోను అన్న. అప్పుడు ఏమాట కామాట రాజశేఖర్ అర్థం చేసుకో, నో హనుమంతరావు is correctly saying that they met to Sonia Gandhi, they promised the name of the Rajiv Gandhi International Cricket Stadium. అయిపోయింది.